So we're recording this today? Yes, brother. Shall we do or not? Yes, that'd be fine. Okay, fine. Okay, let's pray. ప్రార్థన చేసుకుందాం. ధన్సింగ్ గారు ప్రార్థన చేస్తారా? పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ పాదములకు వేదకాల సమయంలో ప్రభావ మరొక నాయన తరగతిలో నిల్చుండగా నాయన దాసుని నాయన నమ్మాలు ఉంచండి. మేము నేర్చుకోవడానికి జ్ఞానము శక్తిని దయచేయండి. జీవించండి. వారి పరిచయను వారిని మీరు ఆస్వాదించండి. ఈ క్లాస్ జరిగేంత కొరకు మీ సన్నిధి కాపుగా దయచేయండి. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సైలెంట్ పెట్టింది ఫోను. ఎవరిది అది? డిస్టర్బెన్స్ అది ఫోన్ సైలెంట్. ఓకే బ్రదర్. రెడీ బ్రదర్. Okay, we're talking about spiritual growth. ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాము. John the Baptist came preaching repentance. చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి మారుమనసు విషయమైనటువంటి కార్యాలను బోధించాడు. And most people define repentance as remission of sin. ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే Sorry. Most people define repentance as being sorry for sin. చూడండి, అనేక మంది మారుమనసు అంటే ఏమై ఉన్నదని చెప్పి అనుకుంటున్నారంటే పాపముల విషయమై పశ్చాత్తాపడటం లేదా దుఃఖపడటము అని అనుకుంటున్నారు. Of course, John was following God. యోహాను దేవుని వెంబడిస్తూ వచ్చాడు. He was fully set apart for God. ఆయన పూర్తిగా దేవుని కోసము మరి ప్రత్యేకించుకున్నటువంటి వాడై ఉన్నాడు. And what were his disciples? ఆయన యొక్క శిష్యులు ఏమై ఉన్నారు? They were fully set apart for God. వారును కూడా దేవుని కోసమే ప్రత్యేకించుకున్నటువంటి వారై ఉన్నారు. So what is repentance for John the Baptist? బాప్తిస్మిచ్చి యోహాను బోధలో మారుమనసు అంటే ఏమై ఉన్నది? That's the mind to turn from living for the world to living for God. చూడండి, ఆ యొక్క మనసు ఏంటంటే లోకము వద్ద నుంచి తిరిగి యోహాను చెప్పినటువంటి విధానంలో నడుచుకోవటమై ఉన్నది. And what is repentance in the New Testament? అయితే క్రొత్త నిబంధనలో మారుమనసు అనేది ఏమై ఉన్నది? And we saw what it was in Hebrews the 6th chapter. మనం హెబ్రీ 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. Let's read verse 1. హెబ్రీ 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. కాబట్టి జీవక్రియలను విడిచి మారుమనసు పొందుటయు చదవాలి. దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్తనిక్షేపణను మృతుల పునరుద్ధారమును నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం అని సంపూర్ణ మొదలుటకు సాగిపోదుము. ఓకే. Okay, so the first foundation there that he mentions is repentance from dead works to serve the living God. చూడండి, మొదటి మారుమనసు అనేది ఏమిటంటే మరి నిర్జీవ క్రియల నుంచి విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుట అయి ఉన్నది. So in both cases we have to serve the living God. రెండు సందర్భాల్లో జీవం గల దేవుని సేవించేటువంటి విషయాన్ని గురించి చెప్తున్నది. And Jesus made disciples. యేసు కూడా శిష్యులు తయారు చేశాడు. And the disciples were to become like Jesus. ఆ యొక్క శిష్యులు యేసుని పోలి తయారు కావటము. And how much was he set apart for God? ఆయన దేవుని కోసం ఎంతవరకు మరి ప్రత్యేకించుకున్నాడు? So what are his disciples when they're finished? ఆయన యొక్క శిష్యులు సిద్ధులైన తర్వాత అంటే పూర్తిగా ముగిసిన తర్వాత ఏమై ఉన్నారు? Totally set apart to serve God. పూర్తిగా దేవుని సేవించడం కోసమే వారు ప్రత్యేకపరచుకున్నారు. So what is repentance in the New Testament? క్రొత్త నిబంధనలోని మారుమనసు అనేది ఏమై ఉన్నది? It's not just being sorry for sin. ఏదో పాపాల విషయమై మరి దుఃఖపడటము మాత్రమే కాదు. Is to determine to serve the living God. జీవం గల దేవుని సేవించాలనేటువంటి ఒక నిర్ణయం చేసుకోవటమే అయి ఉన్నది. In the Old Testament, పాత నిబంధనలో who was God seeking? దేవుడు ఎవరి కోసం వెతికాడు? Let's read the Psalms 14. కీర్తనలు 14వ అధ్యాయానికి తిప్పుకోండి, చదవండి. 1 to 3. కీర్తనలు 14 1 నుంచి 3 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. చనిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు నొకడును
వెతుకువారు కలవేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బతిగా చెవి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడేమో లేడు. ఓకే, Okay, so who was God looking for in the Old Testament? పాత నిబంధనలో దేవుడు ఎవరి కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు? And he doesn't leave us guessing here. చూడండి, ఇక్కడ ఆయన ఏదో ఊహను ఇక్కడ చెప్పట్లేదు, ఊహ మనకు వదిలిపెట్టలేదు. He's looking for those that are seeking him. ఆయన్ని వెదికివారు కలదేమోనని వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. So why would anyone seek God? ఎవరైనా ఎందుకు దేవుని వెదకవలను? Well, there are two reasons. రెండు కారణాలు ఉన్నాయి. Probably more than two, but at least two reasons. కనీసం రెండు కంటే ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ రెండు కారణాలు ఇక్కడ మనం చూస్తున్నాము. It could be like the Gentiles who seek their God. చూడండి, అది ఎలాగుందంటే అన్యజనులు వారు దేవుణ్ణి వెతికినట్లుగా ఉన్నది. Do the Gentiles seek their God to live for their God or to get something from their God? చూడండి, ఈ యొక్క అన్యజనులు దేవుని కోసం వారు దేవుని కోసం వెతికారా, లేకపోతే ద అదర్ పార్ట్ మీద Are they living to get something from God or to live only for God? చూడండి, వారు దేవుని యొద్ద నుంచి ఏదైనా పొందుదామనేటువంటి ఉద్దేశం కోసం జీవించారా, లేదా దేవుని కోసమే జీవించారా వారు? So when did they seek their God? వారు ఎప్పుడు తమ యొక్క దేవుని వెతికారు? When they get in trouble. వారు ఎప్పుడైతే శ్రమల్లో ఉంటారో అప్పుడు. Then they need help to get out of trouble. ఆ యొక్క శ్రమల్లో నుంచి సహాయం కావాలని చెప్పి వారు వెతుకుతారు. So theirs is a selfish reason for seeking చూడండి, God. అక్కడ దేవుని వెతికేటువంటి కారణము స్వార్థపూరితమైనటువంటి కారణమై ఉన్నది. What's the other reason to seek God? దేవుని వెతకడానికి మరొక కారణం ఏమై ఉన్నది? God is the creator of all things. దేవుడు సమస్తమునకు సృష్టికర్త అయి ఉన్నాడు. Psalms 100. 110వ కీర్తన తిప్పుకోండి. Let's read 1 to 3. 110వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదవండి. సారీ, 100 100వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించును. మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన నేర్చుకోగలము. ఓకే, So who owns all these things? ఈ కార్యములన్నింటినీ ఎవరు తమ స్వాధీనంలో ఉంచుకుని ఉన్నారు? And we agree, he created us. ఆయన మనల్ని సృష్టించాడు అనే విషయాన్ని మనం అంగీకరిస్తున్నాము. We did not create ourselves. మనల్ని మనమే సృష్టించుకోలేదు. But do we agree with this next part? చూడండి, ఈ యొక్క తర్వాత భాగంను మనం ఏకీభవిస్తున్నామా? We are his. మనం ఆయన వారం. So if we belong to him, who should we serve? మనం ఆయనకి చెందిన వారం అయినట్లయితే మనం ఎవరిని సేవించవలసిన వారమై ఉన్నాము? If we belong to him, are we free? చూడండి, మనం ఆయనకు చెందినటువంటి వారం అయినట్లయితే మనం స్వతంత్రులమై ఉన్నామా? In John 5, యోహాను సువార్త 5వ అధ్యాయము verse 19, 19వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఉత్తరమిచ్చెను, తండ్రి ఏం చేయటం కుమారుడు చూచును, అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును. ఓకే, so Jesus acknowledges he can't do anything of himself. చూడండి, తనంతట తాను ఏమీ చేయలేనని చెప్పి యేసు అంగీకరిస్తున్నాడు ఇక్కడ. So who's he only serving? ఎవరిని మాత్రమే ఆయన సేవిస్తూ ఉన్నాడు? Well, who gave Jesus a body when he was born? యేసు జన్మించినప్పుడు ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చింది ఎవరు? Who gave him the power to do miracles? అద్భుతాలు చేసేటువంటి శక్తిని ఆయనకి ఇచ్చింది ఎవరు? Who raised him from the dead? ఆయన మృతుల్లో నుంచి లేపినది ఎవరు? Well, the Father is doing all these things. Who does he belong to? ఇప్పుడు వీటన్నిటిని కూడా తండ్రి చేసినప్పుడు ఆయన ఎవరికి చెందినటువంటి వాడై ఉన్నాడు? And we saw yesterday that everything belongs to, woman belongs to man. చూడండి, అప్పుడు సారీ బ్రదర్, కుడ్ యు రిపీట్ అగైన్? Yes, let's turn to 1 Corinthians 3.
మొదటి కొరింథీ 3వ అధ్యాయం తిప్పుకోండి. ఓకే, just one moment here. Verses 20 through 23. 20 నుంచి 23 వచ్చాలండి. మొదటి కొరింథీ 3వ అధ్యాయం. అదే కరెక్టే. మరియు జ్ఞానుల యోచనలకు అర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి. అపొల్లోయనను పౌలైనను అపొల్లోయనను కేఫాయనను లోకమైనను జీవములైనను మరణమైనను ప్రస్తుతమందున్నవి అయినను రాబోవునవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. ఓకే, so who do God's children belong to in verse 23? 23వ వచనంలో దేవుని యొక్క పిల్లలు ఎవరికి చెందిన వారై ఉన్నారు? So who should be served? మనం ఎవరిని సేవించవలసినటువంటి వారమై ఉన్నాము? And who does Christ belong to in verse 23? 23వ వచనంలో క్రీస్తు ఎవరికి చెందినవాడు? To God. So to God. If we all belong to God, then why do we not seek His will, to do His will? చూడండి, మనందరం కూడా దేవునికి చెందిన వారమైన ఎడల దేవుని చిత్తాన్ని మనం ఎందుకు చేయట్లేదు లేదా వెతకట్లేదు? So why do men not seek God's laws to live by God's laws? చూడండి, మనుషులు ఎందుకు దేవుని యొక్క చట్టాలను వెంబడించట్లేదు లేక వెతకట్లేదు? In Acts the 17th chapter, ఇప్పుడు అపోస్తలుల కార్యము 17వ అధ్యాయానికి తిప్పుకోండి. Paul goes to Mars Hill in verse 21. 21వ వచనంలో పౌలు అరియోపేగా అనేటువంటి ఒక మేడ మీదకి పోయాడు. And he gives them a sermon. అక్కడ ఒక మరి ప్రసంగాన్ని చేస్తున్నాడు. And how does he describe God in verse 24? 24వ వచనంలో దేవుని ఏ విధంగా ఆయన వర్ణిస్తున్నాడు? జగత్తును అందరి జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఓకే, So God made everything. Who does it belong to? చూడండి, దేవుడే సమస్తాన్ని సృష్టించినప్పుడు ఆ సమస్తము కూడా ఎవరికి చెందిందై ఉన్నది? He's Lord because He created all things. చూడండి, ఆయన ప్రభు అయినందువలన ఎందుకు ఆయన ప్రభు అయినా అంటే సమస్తం ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయన ప్రభు అయి ఉన్నాడు. So who has the authority? అలాగైతే అధికారం ఎవరికి ఉన్నది? So if we're living on this earth, whose authority do we need to do what we do? చూడండి, మనం ఈ యొక్క భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం చేసే ప్రతి కార్యము ఎవరి యొక్క అధికారంలో మనం చేయవలను? And then he makes it clear here, our hands can't do anything from God. చూడండి, ఇక్కడ చాలా తేటగా చెప్తున్నాయి, మన యొక్క చేతులు దేవునికి ఏమి కూడా చేయలేవు. Why not? ఎందుకు? Verse 25. 25వ వచనం చూడండి. He gives us everything. How can we do anything for Him? చూడండి, ఆయనే మనకు సమస్తం ఇస్తున్నాడు కనుక మనం ఆయనకి ఏమైనా ఎలా చేయగలము? So then verse 27, why did the Lord create man? 27వ వచనంలో దేవుడు మనుషుణ్ణి ఎందుకు సృష్టించాడు? He's very clear. బ్రదర్, He's very clear. చాలా తేటగా చెప్తున్నాడు. He made men so they would seek Him. చూడండి, మనుషులు ఆయన్ని సేవించినట్లుగా మనుషుల్ని ఆయన సృష్టించాడు. Is that to seek Him because He'll give us something good, or is that seek Him because He owns everything? చూడండి, ఆయన సమస్తాన్ని సృష్టించినందువలన తనకు సొంతమైనందువలన వారు వెతుకుతున్నారా, లేకపోతే ఆయన వల్ల ఏదైనా మేలు కావాలని చెప్పే దానికోసం వెతుకుతున్నారా? Is it fair not to submit to the owner? చూడండి, ఇక్కడ మనం ఒక యజమానునికి మనల్ని మనం లోబర్చుకోవాల్సిన అవసరం లేదా? So when men live their own life, is it fair to God? ఇప్పుడు మనుషులు తమ సొంత జీవితాన్ని వారంతట వారి జీవిస్తున్నట్లయితే అది దేవుని విషయమై మరి న్యాయంగా ఉన్నదా? So how does God describe men then in 1 John 5:19? అలాగైతే 1 యోహాను 5:19లో దేవుడు మనుషుల విషయమై ఎలాగ చూస్తున్నాడు, ఎలాగ నడుచుకుంటున్నాడు? 5:19 మనము సత్యవంతుడైన వాడిని ఎరుగవలనని దేవుని కుమారుడు
వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. 5:19 కదా, అదే అదే 20 చదివా. మనము దేవుని సంబంధమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. ఓకే, So how does God see all men? మనుషులందరినీ దేవుడు ఎలాగ చూస్తున్నాడు? He sees them as wicked. అందరిని కూడా దుర్మార్గులుగా చూస్తున్నాడు. Why? ఎందుకు? He owns everything. ఆయనే సమస్తాన్ని సమస్తాన్ని సొంతం చేసుకున్నాడు. But nobody obeys the owner. అయితే ఎవరు కూడా యజమానిని గుర్తించట్లేదు లేదా లోబట్టలేదు. So what should we do if we're going to please God? మనం దేవుణ్ణి మరి సంతోషింపజేయాలంటే మనం చేయాల్సినటువంటి విషయం ఏమిటి? Romans the 1st chapter. రోమా 1వ అధ్యాయం తిప్పుకోండి. Let's read verse 18. 18వ వచనాన్ని మరొకసారి చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు తిమోతి గారు మీ ఫోను మాట్లాడుతుంది చూడండి. భక్తిహీనత మీదను సౌండ్ చేసి దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఓకే, So Romans 1:18. ఎస్ బ్రదర్, రోమా 1:18. What does the Lord think of the people? చూడండి, ప్రజల విషయమై దేవుడు ఏం చేస్తున్నాడు? Is he happy with them or is he angry? వారి మీద కోపంతో ఉన్నాడా లేకపోతే సంతోషంగా ఉన్నాడా? Why is he angry in verse 18? 18వ వచనంలో ఎందుకు ఆయన కోపంతో ఉన్నాడు? Men are ungodly and unrighteous. చూడండి, మనుషులు భక్తిహీనులుగాను దుర్నీతిపరులుగాను ఉన్నారు. So what does the Creator expect of all men? ఈ యొక్క మనుషులందరి విషయమై దేవుడు ఎదురు చూస్తున్నటువంటి కార్యము ఏమిటి? If he's angry with men, is he going to take them to heaven to live with him? చూడండి, మనుషుల మీద ఆయన కోపంతో ఉండినట్లయితే వారిని పరలోకానికి తీసిపోయి తనతో నివసించినట్లు తీసిపోతాడా? So the whole world lies in wickedness. సమస్త లోకమంతా దుష్టత్వంలో నిండి ఉన్నది. And then verse 18 he tells why. 18వ వచనంలో ఎందుకు అలా నిండి ఉన్నదో 18వ వచనం చెప్తున్నాడు. They hold the truth in unrighteousness. వారు ఏం చేస్తున్నారంటే సత్యాన్ని దుర్నీతి చేత అడ్డగించుతూ ఉన్నందువలన. So what is the truth here? ఇక్కడ సత్యం అనేది ఏమిటండి? Verse 19 he tells the truth. 19వ వచనంలో ఆయన సత్యాన్ని చెప్తున్నాడు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషితమై ఉన్నది, దేవుడు అది వారికి విషితపరచును. ఓకే, So what has God shown all men here? ఇక్కడ దేవుడు మనుషులందరికీ ఏం చూపించి ఉన్నాడు? The things that can be known of him are God shows. దేని వలన అయితే తెలియబడవలసినదో వాటన్నిటిని కూడా దేవుడు బయలుపరిచాడు. So then he tells us what these things are that all men can know. Brother, could you repeat? He tells us in verse 20 what all men can know. చూడండి, 20వ వచనంలో మనుషులందరూ దేనిని తెలుసుకోగలరో ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన గుర్తి శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం జ్ఞాతపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఓకే, So what can be known about God? దేవుని వలన తెలియశక్యమైనటువంటిది ఏమై ఉన్నది? First of all, he describes them as things that are invisible. చూడండి, మొట్టమొదటిగా ఆ కార్యములన్నీ కూడా అదృశ్యమైన కార్యములు అంటున్నాడు. Then he tells how we can see these invisible things. ఈ యొక్క అదృశ్యమైనటువంటి కార్యములను మనం ఎలాగ చూడగలమో అని చెప్తున్నాడు. And he says they're seen by the things that are made. చూడండి, వాటిని మరి సృష్టించబడినటువంటి వస్తువుల వలన వాటిని మనం చూడగలము అని చెప్తున్నాడు. So what has God made? అలాగే దేవుడు దేన్ని సృష్టించాడు? We call it the universe. దాన్ని ఏమంటామంటే ఒక ప్రపంచము లేకపోతే యూనివర్స్ అంటే విశ్వము. So when do these things become visible in verse 20? 20వ వచనం ప్రకారం ఎప్పుడు ఈ కార్యములన్నీ కనబడేటివిగా దృశ్యమైనవిగా అయ్యాయి? Soon as he created the world. ఎప్పుడైతే ఆయన లోకాన్ని సృష్టించడం మొదలుపెట్టాడో అవన్నీ మనకు కనబడటం ప్రారంభించాయి. So what do all men know then in verse 20? 20వ వచనంలో మనుషులందరూ ఏం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది?
His eternal power and Godhead. చూడండి, దేవుని యొక్క నిత్య శక్తి దేవత్వమై ఉన్నాయి. So what difference does it make if God has eternal power? చూడండి, దేవునికి నిత్యమైన శక్తి ఉన్నది అనే దాంట్లో ఏం తేడా ఉన్నది? What's the only thing that's eternal? చూడండి, నిత్యమైనటువంటి ఒకే ఒక కార్యం ఏంటి? God. దేవుడు. We don't understand how something could always exist. చూడండి, ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేటువంటి ఇది ఒకటి ఏమిటి అనేది మనకు తెలిసి ఉండదు. But if something has always existed, is it greater than we are? చూడండి, ఏదైనా ఒకటి ఎల్లప్పుడూ ఉన్నది అని అంటే మనకంటే అది గొప్పదేనా? And he mentions power here. ఇక్కడ ఆ యొక్క శక్తిని చెప్తున్నాడు ఆయన. Men regularly ask what happened before the Big Bang in their theory of evolution. చూడండి, మనుషులు అనుదినం కూడా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క బిగ్ బ్యాంగ్ అనేటువంటి ఒకటి ఉంది కదా, విస్ఫోటనం, దానికి ముందుగా ఏం జరిగింది అని చెప్పంటున్నారు. So they imagine that material is eternal. ఈ వస్తు సముదాయం అనేది నిత్యమైనది అని అంటున్నారు వాళ్ళు. But if material is existing and is eternal and has no mind, what is it? చూడండి, ఈ యొక్క వస్తువులు అనేవి నిత్యమైనవి ఉండి వాటిలో ఏ విధమైన మేధస్సు లేకపోతే అవి ఏమై ఉన్నాయి వాస్తవంగా? So has an eternal mind always existed? చూడండి, నిత్యమైనటువంటి మనసు అనేది ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుందా? And if everything exists now because of him, what do we owe him? చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం నిత్యమైనది అయి ఉన్నట్లయితే మనం ఏ విషయమై లోబడి రుణపడి ఉన్నాము? Men are lying to us now. చూడండి, మనుషులు తమకు తాము అబద్ధం చెప్పుకుంటున్నారు. They say that all this material came out of nothing. చూడండి, ఈ యొక్క నిత్యమైనటువంటి వస్తువులు అనేవి ఏమీ లేని దాంట్లో నుంచి, అంటే వస్తువులు అనేవి ఏమీ లేని ఒక దాంట్లో నుంచి వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారు. But science knows nothing comes from nothing. ఈ ఏమీ లేని దాంట్లో నుంచి ఏమీ రాదు అనేటువంటిది సైన్స్ తెలుసు. Something is eternal. ఏదో ఒకటి నిత్యమైనది ఉన్నది. And whatever it is, we belong to him. అది ఏమైనప్పటికీ కూడా మనం ఆయనకి చెందినటువంటి వారమై ఉన్నాం. So then why did this eternal power create us? చూడండి, ఈ యొక్క నిత్యమైనటువంటి శక్తి అనేది మనల్ని ఎందుకు సృష్టించింది? What do we owe the eternal power? మనం ఈ యొక్క నిత్యమైనటువంటి శక్తికి మనం ఏమి రుణపడి ఉన్నాము? Why would we seek the eternal power? మనం నిత్యమైనటువంటి శక్తిని ఎందుకు వెతుకుతున్నాము? We exist because of him. మనం ఆయన్ని బట్టి కలిగి ఉన్నాము. All these things are temporary. ఈ కార్యములన్నీ కూడా తాత్కాలికమైనటువంటి కార్యములై ఉన్నవి. But we are eternal. మనం నిత్యమైనటువంటి వారమై ఉన్నాము. And so where are we going to go after we leave this world? చూడండి, మనం ఈ యొక్క లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఎక్కడ పోబోతున్నామండి? All men know all these things. చూడండి, అన్నీ కూడా ఈ కార్యం మనుషులందరూ కూడా ఈ కార్యములని తెలుసు. So whose will should we do if he is the owner? చూడండి, ఆయన సొంతవాడైనట్లయితే, ఆయన యజమానుడు అయితే ఈ కార్యములన్నీ ఎవరికి చెందినవి ఉన్నవి? So when men don't glorify him as God in verse 21. 21వ వచనంలో మనుషులు దేవునిగా మహిమపరచనప్పుడు what does he do? ఆయన ఏం చేస్తున్నాడు? Let's read verse 21. 21వ వచనం చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు గాని తమ వాదముల యందు వర్ధిల్లనిది. ఓకే. So what does God do when men don't glorify him as God? దేవుణ్ణి మనుషులు దేవునిగా మహిమపరచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? Well, many glorify him as good, as a source of good. చూడండి, మనుషులు ఆయన్ని ఒక మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడని చెప్పి అనుకుంటున్నారు ఆయన్ని. But what is God? అయితే దేవుడు ఏమై ఉన్నాడు? In the beginning, God created. ఆది యందు దేవుడు సృష్టించాడు అని చెప్పండి. So if he created, who's the owner? అప్పుడు ఆయన సృష్టించినట్లయితే మరి యజమానులు ఎవరు? Do we honor the Lord, God, by disobeying him or obeying him? చూడండి, మనము దేవుణ్ణి మయంపరుస్తున్నామంటే మరి ఆయనకి లోబడుతున్నామా లేకపోతే అవిధేయులమవుతున్నామా?
So if we don't know the rules, how can we find them? మనకు సూత్రాలు తెలియకపోతే మనం ఎలాగ వాటిని కనిపెట్టగలము? We got to seek the Creator to find His rules. మనము సృష్టికర్తని వెతికి ఆయనకు ఆజ్ఞలు గైకొనాల్సినటువంటి అవసరం ఉన్నది. And what happens when we find His rules? ఆయన యొక్క సూత్రాలను మనం కనిపెట్టినప్పుడు ఏమవుతుంది? What did Jesus do when He found God's rules? ఆయన దేవుని యొక్క సూత్రాలని కనిపెట్టినప్పుడు యేసు ఏం చేశాడు? He said He could of Himself do nothing. అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన తెలుసుకున్నాడో తనంతట తాను ఏమీ చేయలేదు యేసు. But He only lived for the Father. ఆయన తండ్రి కోసం మాత్రమే జీవించాడు. So Jesus calls disciples to be like Him. చూడండి, యేసు యొక్క శిష్యులు ఆయన్ని పోలి ఉండాలని చెప్పి వారిని పిలిచాడు. And if we do follow Him, will we live for self or live for His Father? చూడండి, మనం యేసుని వెంబడించినట్లయితే మనం మన కోసం జీవిస్తామా లేకపోతే తండ్రి కోసం జీవిస్తామా? So how many are willing to live only for God? దేవుని కోసం మాత్రమే జీవించడం కోసం ఎంతమంది ఇష్టపడుతున్నారు? Now, am I trying to make disciples of me and get everybody to obey my word? చూడండి, నేను అందరిని కూడా నాకు శిష్యులుగా చేసుకొని నా మాటలు వినాలని చెప్పి నేను చేస్తున్నానా? Or are we listening to the owner and agreeing we need to find his rules? లేదా మనము ఆయనకి యజమానుని తెలుసుకొని యజమాని యొక్క ఆజ్ఞను కనుక్కొని ఆయనకు లోపడటానికి ప్రయత్నం చేస్తున్నామా? And then he sent Jesus to die for us. చూడండి, ఆయన యేసుని మన కోసం పంపించి మరి మరణించినట్లుగా చేస్తున్నాడు. So 2 Corinthians chapter 5. 2 కొరింథీ 5వ అధ్యాయంలో మనం చూడగలం ఆ విషయము. 15 through 17. 15వ వచనం నుంచి 17వ వచనం చదువుదాం. జీవించువారి నిమిత్త తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము. మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయన అలా ఎరగము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయును. ఓకే. So we know from other scripture that Jesus died for our sins. చూడండి, ఇతర లేఖనాలలో మనం మన యొక్క పాపముల కోసం యేసు మరణించాడు అనే విషయాన్ని మనం చూడగలము. But in verse 15, what is the reason why he died? అయితే 15వ వచనంలో ఆయన మరణించినటువంటి కారణం ఏమై ఉన్నది? Let's read it again. మరొకసారి 15వ వచనం చదవండి. జీవించువారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకుంటున్నాము. ఓకే. So why did Jesus die in this verse? ఈ యొక్క వచనంలో యేసు ఎందుకు మరణించాడండి? Men would no longer live for themselves. మనుషులు తమ కోసం జీవించడం కోసం కాదు. So if we don't live for self, who do we live for in verse 15? 15వ వచనంలో మనం మన కోసం జీవించట్లేదు అని అంటే ఎవరి కోసం జీవించాలా? We live for him that died and rose again. చూడండి, మన నిమిత్తం మరణించి తిరిగి లేచినటువంటి ఆయన కోసమే మనం జీవించాలి. So that's why Jesus died. అందుకొరకే యేసు మరణించాడు. So we would live for him and not for self. చూడండి, మనము మన కోసం కాకుండా ఆయన కోసం జీవించినట్లుగా ఆయన మరణించాడు. Do we agree with that? దీంతో మనం ఏకీభవిస్తున్నామా? How does the world live? లోకం ఎలాగ జీవిస్తున్నది? They live for themselves. తమ కోసమే జీవిస్తున్నది. So in verse 17, is there a change? 17వ వచనంలో మార్పు ఏమైనా ఉన్నదా? Let's read that. 17వ వచనం చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయును. ఓకే. So what old things have passed away? ఏ పాత కార్యములనేవి గతించిపోయాయి? He says you no longer live for self. ఇక మీదట మనము మన కోసం జీవించడానికి కార్యాలు గతించిపోయాయి. So those things are passed away. అవి గతించిపోయాయి అన్నమాట. But we hadn't lived only for Christ before. ఇక అంతకుముందు మనము క్రీస్తు కోసం మాత్రం జీవించి ఉండాల్సి ఉంది. So is there anything new? ఇప్పుడు ఏమైనా కొత్తవయ్యాయి ఇక్కడ? Everything's new. ఇప్పుడు సమస్తం కూడా క్రొత్తవైనాయి.
So who did Jesus only live for? యేసు ఎవరి కొరకు మాత్రమే జీవించాడు? So if we only live for him, who are we actually living for? చూడండి, మనం ఆయన కోసం మాత్రమే జీవించినట్లయితే వాస్తవంగా ఎవరి కోసం మనం జీవిస్తున్నాము? The one that made all things through Jesus. చూడండి, యేసు ద్వారా సమస్తాన్ని ఎవరైతే సృష్టించారో వారి కోసం మనం జీవిస్తున్నాం. So question, ప్రశ్న ఇక్కడ, if the Lord calls us to fulfill his will, not ours, is that fair? చూడండి, దేవుడు మన కొరకు కాకుండా ఆయన చిత్తం కోసమే మనల్ని పిలిచాడు అని అంటే అది న్యాయమేనా? So Jesus died so we would live for God. చూడండి, యేసు ఎందుకోసం మరణించాడంటే మనము దేవుని కోసం జీవించడం కోసం ఆయన మరణించాడు. So are we interested in living only for God? దేవుని కోసం మాత్రమే జీవించడం కోసం మనం ఆసక్తి కలిగిన వారంగా ఉన్నామా? Did Jesus teach the same thing? యేసు అదే కార్యాన్ని బోధించాడా? Let's look at Luke 9. లూకా 9వ అధ్యాయం తిప్పుకుందాం ఒకసారి. Let's read 23 to 25. లూకా 9వ అధ్యాయం 23 నుంచి 25 వచ్చిన చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకున్న యెడల లేక నష్టపరుచుకునే యెడల వానికి ఏమి ప్రయోజనము? ఓకే, So if we're going to follow Jesus, what do we do in verse 23? 23వ వచనంలో మనం యేసుని వెంబడించగోరినట్లయితే ఏం చేయాలి? He says the first thing he needs to do is deny self. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. So if he denies self, is he living for self anymore? ఒకడు తన్ను ఉపేక్షించుకున్నట్లయితే ఇక తన కోసం జీవిస్తున్నాడా? No, if he denies himself, he's no longer living for self. లేదు, అతను తను ఉపేక్షించుకున్నాడంటే ఇక మీద తన కోసం ఆయన జీవించట్లేదు. Then we take up our cross daily and follow Jesus. ఆ తర్వాత మన యొక్క సిలువను ఎత్తుకుని యేసుని వెంబడించాల్సినటువంటి అవసరం ఉంది అన్నదేమో. So then he argues with us. మరలా ఆయన మనతో వాదిస్తున్నాడు. Verse 25. 25వ వచనం చూడండి. Let's say you're like the world and live for yourself. చూడండి, మీరు లోకస్తుల వలె ఉండి మీకోసం మీరే జీవిస్తున్నారు అనుకుందాం. And living for yourself, you get the whole world for yourself. చూడండి, ఇక్కడ మీకోసం మీరే జీవించి లోకమంతా మీరు సంపాదించుకున్నారు అనుకుందాం. And then you die and go to hell. మీరు చనిపోయి తర్వాత నరకానికి పోతున్నారు. What do we gain? మనకేమున్నది ఇక లాభం? Verse 24, then what should we do? 25వ వచనంలో మనం చేయాల్సిన విషయం ఏమిటి? He says if we save our life, then we'll lose it. చూడండి, మన యొక్క ప్రాణాన్ని మనం రక్షించగోరుకున్నట్లయితే దాన్ని పోగొట్టుకుంటాము అని చెప్తున్నాడు. Then how can we save it? ఎలాగూ మనం రక్షణ పొందుతాము లేదా రక్షించుకుంటాము? Verse 24. 24వ వచనం చూడండి. If we want to save our life, we need to lose it for his sake. మన యొక్క ప్రాణాన్ని మనం రక్షించగోరినట్లయితే దాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. So if we only live for him, are we losing our life for his sake? మనం ఆయన కోసం మాత్రమే జీవించినట్లయితే మనము ఆ యొక్క ప్రాణాన్ని వదులుకుంటున్నామా? So how many are willing to follow Jesus? ఎంతమంది యేసుని మరి వెంబడించడానికి ఇష్టపడుతున్నారు? We're looking at Luke the 14th chapter. లూకా 14వ అధ్యాయానికి పోదామండి. 25 to 27. 25 నుంచి 27 వచనం చూడండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. మరి ఎవడైనా తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. మీలో ఎవడైనా చాలు. ఓకే, So he's talking to the multitude in verse 25. 25వ వచనంలో జనసమూహములతో ఆయన మాట్లాడుతున్నాడు. And he's telling them what they have to do in order to be his disciple. యేసు యొక్క శిష్యులుగా ఒకరు కావాలంటే ఏం చేయాలనో ఇక్కడ చెప్తున్నాడు ఆయన. So as he
talking to disciples or talking to those that are not his disciples? చూడండి, ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నాడు అక్కడ, లేదా శిష్యులు కానిటువంటి వారితో మాట్లాడుతున్నాడా? Okay, here's first rule in verse 26. 26వ వచనంలో మొట్టమొదటి ఆజ్ఞ గమనించండి. I hate father, mother, wife, children, brethren, sisters. చూడండి, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, పిల్లలను సహా ద్వేషించాల్సిన అవసరం ఉంది. Well, we can only have one master. మనకు ఒకే ఒక యజమానుడు ఉండాలి. And in another scripture, he says you'll hold to one and despise the other, or you'll cling to one and hate the other. చూడండి, ఇంకొక వచనం చెప్తుంది, ఒకరిని మీరు ద్వేషించి మరొకరిని మీరు ప్రేమించాలని చెప్తున్నది. We can't have two masters. ఇద్దరు యజమానులు మనకు ఉండలేరు. So Jesus is my master. Who else is not my master? చూడండి, యేసు నా యొక్క యజమానుడు అయినట్లయితే మరి ఇంకెవరు నా యొక్క యజమానులు ఉండటానికి అవకాశం ఉంది? Now, Jesus is my master, not my father nor my mother. చూడండి, యేసు నా యొక్క యజమానుడు అయితే నా తండ్రి నా యొక్క యజమానుడు కాదు, నా తల్లి నా యొక్క యజమానుడు కాదు. అపోనికేమను Who was Jesus' master? యేసు యొక్క యజమానుడు ఎవరు? He said, "Know you not that I must be about my Father's business?" చూడండి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా అని అంటున్నాడు. Jesus was fully set apart for his Father. యేసు పూర్తిగా తన తండ్రి పనుల మీదనే సంబంధం కలిగి ఉన్నాడు. So did he live for self? ఆయన తన కోసం తాను జీవించాడా? So if I become his disciples, who will I live for? చూడండి, నేను ఆయన యొక్క శిష్యుడిని అయినట్లయితే నేను ఎవరి కోసం జీవించాల్సిన అవసరం ఉంది? Will I live for myself? నేను నా కోసం నేను జీవించాల్సిన అవసరం ఉందా? Or will I live for the one that died for me? లేదా నా కోసం జీవించినటువంటి, నా కోసం మరణించినట్టు ఆయన కోసం నేను జీవించాలనా? Well, even today, who's Jesus living for? చూడండి, ఈ రోజు కూడా యేసు ఎవరి కోసం జీవిస్తున్నాడు? Jesus is only living for the Father. యేసు తండ్రి కోసం మాత్రమే జీవిస్తున్నాడు. And when he was on earth, who did he serve? చూడండి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎవరి కోసం జీవించున్నాడు? He said, "The words I speak are not mine." చూడండి, నేను మాట్లాడుతున్నటువంటి మాటలు నావి కావు. He says, "Oh, I can't of my own self do not anything." నా అంతట నేను ఏమీ బోధించట్లేదు, మాట్లాడట్లేదు. So did he glorify God as God? దేవునిగా ఆయన మహింపరుచున్నాడా? Glorify him is to obey him. చూడండి, ఆయనకి లోబడి నిమిత్తం ఆయన మహింపరుచున్నాడు. And Jesus obeyed everything the Father commanded him. తండ్రి ఆజ్ఞాపించిన సమస్తాన్ని కూడా యేసు లోబడ్డాడు. So how many want to be Jesus' disciples? చూడండి, ఎంతమంది యేసు యొక్క శిష్యులుగా ఉండగోరుచున్నారు? God owns us. దేవుడే మనల్ని సొంతం చేసుకున్నాడు. Even if we don't do his will, he still owns everybody. చూడండి, ఆయన మనల్ని సొంతం. కుడ్ యూ రిపీట్ ప్లీజ్? సారీ. Ephesians 18. ఎపేసి 18వ అధ్యాయం చదవండి. అదే ఎపేసియన్స్. Ezekiel 18. Ezekiel 18 verse 4. ఎహెజ్కేలు 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలోనే ఉన్నారు. పాపం చేయవాడు ఎవడో వాడే మరణంటున్నాడు. ఓకే. So God made all these souls. Who do they belong to? దేవుడే ఈ యొక్క ఆత్మలన్నింటినీ సృష్టించినట్లయితే వారందరూ ఎవరికి చెందిన వారై ఉన్నారు? So he made me. Who do I belong to? ఆయన నన్ను సృష్టించాడు అనుకోండి, నేను ఎవరికి చెందిన వాడినై ఉన్నాను. So why would I not serve him? నేను ఎందుకు ఆయన్ని సేవించకుండా ఉండాలి? He's the owner. ఆయన యజమానుడై ఉన్నాడు కదా. So God sends a strong delusion on those that don't love this truth. చూడండి, తన సత్యాన్ని ఎవరైతే నమ్మరో వారికి దేవుడు మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు. Let's turn back again to Romans 1. రోమా 1వ అధ్యాయం తిప్పుకుందాం మరొకసారి. Okay, we read 18 through 21. ఇప్పుడు 18వ వచనం నుంచి 21 వరకు చదివాము. And verse 21, men don't glorify God. చూడండి, 21వ వచనంలో మనుషులు దేవుణ్ణి మహింపరచట్లేదు. So then they turn to imagination. తర్వాత వారు తమ యొక్క ఊహాగానాల వైపు తిరిగారు. So then what does God do in verse 26? 26వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడు? God gives them to Satan. దేవుడు సాతానుకు అప్పగిస్తున్నాడు వారిని. And verse 28, what does God do? 28వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడు? He
he gives men to Satan. మనుషులను దేవునికి సాతానుకు అప్పగిస్తున్నాడు. So why are all men sinners? చూడండి, మనుషులందరూ ఎందుకు పాపం చేస్తున్నారు? God's given them to Satan. దేవుడు వారిని సాతానుకు అప్పగిస్తున్నాడు. Okay, how can we recover ourselves? మనం ఎలాగూ మనల్ని తప్పించుకోగలము? We have to love this truth. మనము ఆయన సత్యాన్ని ప్రేమించాల్సిన అవసరం ఉన్నది. So let's turn to 2 Timothy 2. 2 తిమోతి 2వ అధ్యాయం తిప్పుకుందాం ఒకసారి. 24 to 26. 2 తిమోతి 2వ అధ్యాయము 24 నుంచి 26 వచ్చానండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుతాయి. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు వారి గురిలో నుండి తప్పించుకుని వేలు పొందలేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు జగడమాడక అందరి యొక్క సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండగలను. ఓకే. So God sometimes gives men repentance. కొన్ని సందర్భాల్లో దేవుడు మనుషులకు మారుమనసు ఇస్తున్నాడు. And if God does give them the new mind, what do they do? దేవుడు వారికి మారుమనసు ఇచ్చినప్పుడు, అంటే కొత్త మనసు ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? They acknowledge the truth. వారు సత్యాన్ని ఒప్పుకుంటున్నారు. Well, why did God give these men up? దేవుడి యొక్క మనుషులను ఎందుకు అప్పగించి ఉన్నాడు? They didn't glorify Him as God. వారు దేవునిగా మహిమపరచనందుకు ఇచ్చి ఉన్నాడు. So now they're ready to glorify God as God. ఇప్పుడు దేవునిగా మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నారు. They're ready to obey His commandments. ఆయనకు ఆజ్ఞలకు లోబడటానికి వారు ఇష్టపడుతున్నారు. So now they know the devil's lie. ఇప్పుడు వారు సాతాను యొక్క అబద్ధం నుంచి తొలగిపోయి ఉన్నారు. God did not create man to enjoy himself. చూడండి, మనుష్యుడు తనంతట తానే భోగములందు సంతోషించడం కోసం మనుషుని సృష్టించలేదు దేవుడు. God created man for His purpose, not man. చూడండి, దేవుడు తన యొక్క ఉద్దేశం కోసమే మనుషుని సృష్టించాడు తప్ప మనుషుని కోసం కాదు. And His plan is to form men in the image of Christ. చూడండి, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనుషుల్ని క్రీస్తు యొక్క స్వరూపంలో రూపించడం దేవుని యొక్క ఉద్దేశమైనది. So how do we escape from the devil's snare? ఆ సాతాను యొక్క ఉరిలో నుంచి మనం ఎలా తప్పించుకోగలము? We must acknowledge God as God. దేవునిగా మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. And we must determine to do His will. ఆయన చిత్తాన్ని చేయడం కోసం మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. So God's calling us to come out of the world to be separate. ఈ లోకములో నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండాలనే దానికోసమే దేవుడు మనల్ని పిలిచున్నాడు. Are we interested in God's eternal purpose? దేవుని యొక్క నిత్యమైన సంకల్పం మీద మనకు ఆసక్తి ఉన్నదా? He says, "Go make disciples." అందుకని ఆయన చెప్తున్నాడు, మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి అని అన్నాడు. When a disciple is perfect, he's like Jesus. ఒక శిష్యుడు సిద్ధుడైన తర్వాత ఆయన యేసుని పోలి ఉంటున్నాడు. Jesus has that complete love. యేసునకు ఆ యొక్క సంపూర్ణ ప్రేమ ఉన్నది. God is love, the divine nature. దేవుడు ప్రేమస్వరూపిగా ఉండి దైవీకమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు. So his plan is for creating the earth to form His nature of love in every man. చూడండి, ఆయన యొక్క సంకల్పం ఏంటంటే దైవిక స్వభావంలో మనుషులు సృష్టించి ఆయన యొక్క ప్రేమను మనలో నింపాలని దేవుని యొక్క ఉద్దేశం. Remember, tongues will cease and knowledge will stop. చూడండి, భాషలైన నిలిచిపోతాయి, జ్ఞానమైన నిలిచిపోతుందని చెప్పి ఆయన చెప్పాడు, గుర్తుందా? But love is eternal. ప్రేమ మాత్రం నిత్యమైనదై ఉన్నది అని అంటున్నాడు. Love never ends. ఆ ప్రేమ అనేది ఎప్పుడు కూడా ముగిసిపోయేది కాదు, అంటే గతించిపోదు. So do we want God to form His love in our hearts? మనం దేవుని యొక్క ప్రేమను మన హృదయాల్లో కలిగి ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? If we do, then the next step is to be immersed with Christ in the waters of baptism. మనం అలాగూ కలిగి ఉన్నట్లయితే నీటి బాప్తిసంలో యేసుతో పాటు మనం పాతి పెట్టబడాల్సిన అవసరం ఉన్నది. Okay, if we have any questions, please ask Brother Raul and he'll email them. ఏమైనా ప్రశ్నలు ఉంటే మరి సోదరులు రావుకి మీరు చెప్పండి, ఆయన ఈమెయిల్ చేస్తాడు. షూర్ ఏమన్నా తర్వాత ఓకే.
Shall we pray? ప్రార్థన చేయండి. పుష్పరాజు. పరలోకంలో నివాసం చేస్తున్న తండ్రి మధ్యాహ్న కాల సమయం గురించి మీ దాసుల ద్వారా తండ్రి అనేకమైనటువంటి సంగతులు మేము నేర్చుకునేలాగా మీరు ఏర్పాటు చేసిన సమయం బట్టి మీ స్తోత్రాలు. ఈ లోకంలో తండ్రి ఏ విధంగా జీవించాలో యేసుక్రీస్తు యొక్క మార్గం అనుసరించి యేసుక్రీస్తు శిష్యులుగా మేము బ్రతకాలంటే ఏ విధమైనటువంటి వారముగా ఈ లోకంలో జీవించాలి అనేకమైనటువంటి సంగతులు నేర్పించినటువంటి మీ దాసులను మా కొరకు ప్రతిమ చేసిన మీ దాసులను వారిని వారి కుటుంబాలను వారు చేస్తున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి. తరగతంతట్లో మీ యొక్క సహాయతను దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ మాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేసి ప్రార్థన చేస్తూ ప్రార్థన విన్నపాలని క్రీస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు కదా One nomination. సోదరుల వందనాలు చెప్పండి ఒకసారి. వందనాలు.